వాళ్ళకే తెలియకుండా వాళ్ళకి నచ్చనివైతే చాలా ఇష్టంగా తినే కొద్దీ తింటూ ఉంటారు. నార్మల్‌గా పిల్లలకి ఆకుకూరలంటే నచ్చవి కదా! నేనైతే మా పిల్లల కోసం ఆకుకూరలు అంత ఇష్టంగా తినట్లేదని ఈ విధంగా చేశానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మిక్సీ జార్‌లోకి బంగాళదుంప, టొమాటో అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకొని, పెరుగు కానీ, గంజి కానీ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. కడాయిలోకి కొద్దిగా నూనె వేసేసుకొని పోపులైతే వేసేస్తున్నాను. ఫుల్ డీటెయిల్‌గా వీడియో కావాలి, ఇది అర్థం అవ్వట్లేదు అనుకుంటే గనక రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి. వీడియో పైన ప్లే బటన్ ఉంటుంది కదా! అది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఇందులోనే పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అలాగే అవి కొద్దిగా వేగిన తర్వాత సోయాకు అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేశాను. సోయా కంటే పిల్లలకి నచ్చదు, కొద్దిగా ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి అందుకే నేనైతే ఈ విధంగా చేశాను. సోయాకులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్‌లోకి పోపంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి చూసి. తర్వాత పొయ్యి మీద పోపు గరిటె పెట్టేసుకొని కొంచెం నూనె వేసి నువ్వులు వేసేసుకొని వేగిన తర్వాత అందులోనే ఒక 2 గరిటెలంతా బ్యాటర్ వేసి పైన మళ్ళీ నువ్వులు వేసి మూత క్లోజ్ చేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాలేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఒక సైడ్ ఈ విధంగా కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకున్నారంటే హెల్తీగా, టేస్టీగా, పిల్లలకి నచ్చేలాగా, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. బరువు తగ్గడానికి, డైట్లో ఉన్న వారికి అలాగే ఇన్స్టెంట్గా ఏమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదైతే ట్రై చేయొచ్చు. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదన్నట్టు స్వీట్ కార్న్ విత్ ఈ దోసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.